నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పూనం కౌర్ ఒకప్పుడు కొన్ని సినిమాలు తీసి హీరోయిన్గా సినిమాలు తీశారు. ఆ తర్వాత సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో తను కొన్ని అంటే తనకు పెళ్ళెందుకు కాలేదు అంటే పోసాని కృష్ణమురళి గారి పేరు తీయడం జరిగింది. అసలు ఏంటి పూనం కౌర్ గారు సడన్గా ఇన్ని రోజుల తర్వాత తన అంటే ఇంత సడన్గా తను ఓపెన్ అప్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. పూనం కౌర్ ఈ పేరు మీరు వినే ఉంటారు. గత కొన్ని రోజులుగా తను సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ ఉంది, కానీ సడన్గా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. సో ఆ మాట్లాడి తన పెళ్ళెందుకు అవ్వలేదు అనే దాని గురించి కూడా మాట్లాడింది. అందులో పోసాని కృష్ణమురళి గారి పేరు కూడా తీసుకురావడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే పూనం కౌర్ చాలా కాలంగా ఆవిడ పొలిటికల్ ఏరియాలో బలంగానే నిలబడుతూ వస్తున్నారు. బలంగా నిలబడటం అంటే ఆవిడ 2-3 సందర్భాల్లో మాత్రమే మీడియా ముందుకు వచ్చారు, కానీ చాలా మటుకు ఆవిడ ట్విట్టర్ వేదికగా వాళ్ళ మీద వీళ్ళ మీద నర్మగర్భంగా దాడి చేయటం అనేది చాలా కాలంగా చేస్తూనే వస్తున్నారు ఆవిడ. అందులో పర్టికులర్గా పవన్ కళ్యాణ్కి సంబంధించి నెగిటివ్గా జనాలకు అర్థమయ్యే పద్ధతిలో ఆవిడ ట్వీట్లు చేయటం జరుగుతోంది. అలాగే ఆవిడ అడపాదడపా త్రివిక్రమ్ని కూడా టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేసేవారు. ఈ రీసెంట్గా పవన్ కళ్యాణ్ సినిమాల విడుదల సందర్భంగా కూడా ఆవిడ ట్విట్టర్ వేదికగా స్పందించారు నెగిటివ్గానే. అయితే ఆవిడ నేరుగా పేరు పెట్టి మాట్లాడరు ఎవరి గురించి కూడా. ఆవిడ నర్మగర్భంగా ఆవిడ రాసింది చదివితే ఆ పిక్చర్ అర్థమవుతుంది ఎవరి గురించి మాట్లాడుతోంది ఈవిడ అని. ఇది ఈ ధోరణిలో ఆవిడ గతంలో ఆ యాక్టివిటీ నడుపుతూ పర్టికులర్గా పవన్ కళ్యాణ్కి అలాగే త్రివిక్రమ్కి వ్యతిరేకమైనటువంటి శిబిరానికి చెందినటువంటి మహిళ. అంటే ఆవిడ వాళ్ళిద్దరిని ఎందుకు వ్యతిరేకిస్తోంది అనే దానికి కూడా రకరకాల రీజన్స్ ఉండేవి ఆ రోజుల్లో జస్టిఫై చేయటానికి. ఈ జస్టిఫికేషన్ కోసం అంటే వాళ్ళు కలిసి సినిమా ట్రావెల్ ఉంది, ఆ తర్వాత ఆవిడ ఖాదీ అంబాసిడర్గా కొంతకాలం వ్యవహరించారు. ఈ వ్యవహారం వెనకాల వీళ్ళ ప్రమేయం ఉంది, పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం ఉంది. ఇలా రకరకాల వార్తలు స్ప్రెడ్ అయినాయి. ఇప్పుడు ఆవిడ తాజాగా చెప్పింది ఏంటంటే, నాకు కడప నుంచి వచ్చిన కొంతమంది బెదిరించారు, నాకు సంబంధించినటువంటి వీడియోస్ ఏవో వాళ్ళ దగ్గర ఉన్నాయి, అంటే తన న్యూడ్ వీడియోస్ ఏవో వాళ్ళ దగ్గర ఉన్నాయని బ్లాక్మెయిల్ చేశారు నన్ను. అలాగే కొంత భారీ అమౌంట్ కోట్లల్లోనే డబ్బులు ఇచ్చి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడించారు నా చేత, పర్టికులర్గా ఒక పొలిటికల్ లైన్లోనూ అలాగే సినిమాల్లోనూ ఉన్నటువంటి ఒక నటుడు గురించి అని కూడా చెప్పింది ఆవిడ. ఈ కడప నుంచి వచ్చారు, నాకు దాదాపు 15 కోట్ల పైన ఎంతో డబ్బులు ఇచ్చారు, ఆయన వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పారు అంటే జనాలందరికీ స్పష్టంగా అర్థమయ్యేది ఆ నటుడెవరో, ఆ రాజకీయ నటుడెవరో అర్థం తెలుసు అందరికీ, పవన్ కళ్యాణ్ అనే విషయం. కాబట్టి పవన్ కళ్యాణ్ని నేను గతంలో తిట్టి ఉంటే ఆ తిట్లన్నీ కూడా నేను తిట్టినవిగా భావించకండి, లేకపోతే ఆయన మీద కామెంట్స్ నేను చేసినటువంటి కామెంట్స్ ఏవి నావి కావు. ఇవన్నీ కూడా ఎవరో కడప నుంచి వచ్చి నన్ను బెదిరించి నాకు డబ్బులు ఇచ్చి ఇలా కొనుగోలు చేసినటువంటివి, నా నుంచి కొనుక్కున్నటువంటి అభిప్రాయాలను నా పేరుతో చలామణి చేశారు వాళ్ళు. ఏదన్నా గొడవ పడదామంటే నాకు సంబంధించిన కొన్ని వీడియోస్ ఏవో వాళ్ళ దగ్గర ఉన్నాయి, తన న్యూడ్ వీడియోస్ ఏవో వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు ఇవిడ. కాబట్టి నేను వ్యతిరేకంగా మాట్లాడలేకపోయాను, వాళ్ళు నా మీద ప్రెజరైజ్ చేసినప్పటికీ అని ఆవిడ ప్రధానంగా చెబుతూ ఈ వ్యవహారాల్లో కొన్నిటికి అనుసంధానకర్తగా ఆ రోజుల్లో వైసీపీతో ట్రావెల్ అయినటువంటి పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు అని కూడా ఆవిడ చెప్పారు. అలా ఆయన పేరు తీసుకొచ్చారు సర్క్యులేషన్లోకి, పోసాని కృష్ణమురళి గారి పేరు. ప్రధానంగా ఆవిడ ప్రోగ్రామ్ అంతా కూడా అంటే ఆవిడ ఆ ఇంటర్వ్యూలో ఎక్స్ప్రెస్ చేసినటువంటి అభిప్రాయాల మేరకు వైసీపీ నుంచి తన మీద ప్రెజర్ ఉంది, తనని ప్రెజరైజ్ చేసి తెలుగుదేశానికి వ్యతిరేకంగా అని అనలేదు, కానీ ప్రధానంగా జనసేనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడమని చెప్పారు, నన్ను అలా పురమాయించారు, నేను ఆ పని అనివార్యంగా చేయాల్సి వచ్చింది, ఇప్పటికీ నాకు భయం ఉంది, నా జీవితం ఏమైపోతుంది అని, అలా నా కెరియర్ నాశనం అయిపోయింది వీళ్ళందరి వలన, అంటే రాజకీయాల వలన. పర్టికులర్గా నేను ఏదో సినిమా రంగంలో కళ్ళు మూసుకుని నా పద్ధతిలో సినిమాలు చేసుకుంటే నా జీవితం బాగానే సెటిల్ అయి ఉండేది, నాకు పెళ్ళయ్యేది,
నా జీవితం బాగానే ఉండేది, కానీ నా పెళ్ళి డిస్టర్బ్ అయిపోయింది ఈ వివాదాల వలన. తద్వారా మా మదర్ అనారోగ్యం పాలైపోయింది, నాకు పెళ్లి కావడం లేదు అనేటువంటి దిగులతో. ఇలా రకరకాలుగా నేను నష్టపోయాను. సినిమా కెరియర్ నష్టపోయాను, పొలిటికల్ కెరియర్ లేదు నాకు. ఈ రెండూ లేకపోగా కనీసం నాకు ఆర్థిక వనరుగా ఉపయోగపడేటువంటి ఏదీ లేకుండా పోయింది. కాబట్టి నా మీద రకరకాల వ్యక్తులు, ఇక్కడ నేనేదో నటించడం కోసం వస్తే ఇక్కడ చాలామంది వ్యక్తులు నన్ను రకరకాలుగా హెరాస్మెంట్కి గురి చేశారు అన్న టోన్లో ఆవిడ మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న క్రమం అంతా చూస్తే ఆవిడ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనేది స్పష్టంగానే ప్రపంచానికి అర్థమవుతుంది. జగన్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతోంది ఆవిడ. వాళ్ళు నన్ను బెదిరించారు, మాట్లాడించారు అని చెప్తున్నప్పుడు నేను అడగదలుచుకున్న విషయం ఏంటంటే, ఇంత లేటుగా ఇప్పుడు స్పందించడం ఏమిటి? రైట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే 18 months అయింది ఆ ప్రభుత్వం వచ్చింది. ఒకప్పుడు అప్పుడే గనక భయపడి ఉంటే వెంటనే ఓడిపోయిన వెంటనే స్పందించవచ్చు కదా. అంటే ఓడిపోయిన తర్వాత మాట్లాడటం కూడా కాదు. ఆ రోజున ఏ రోజైతే వాళ్ళు వచ్చి న్యూడ్ వీడియోస్ ఉన్నాయి మీవి అని బెదిరించి మీకు 15 కోట్లు ఎంతో ఆఫర్ చేసి వాళ్ళని తిట్టమని పురమాయించారని చెప్తున్నారు. ఆ క్షణమే ఆవిడ రోడ్డు మీదకి వచ్చి ఉంటే ఆ రోజున మద్దతు దొరికిండేది ఆవిడకి. అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వెంటనే వాళ్ళని భుజానేసుకుని యుద్ధానికి సిద్ధమైపోయేటువంటి ఒక మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉనికిలో ఉన్నారు ఆ రోజున. పవన్ కళ్యాణ్ టాపిక్ అయినా ఆయన భుజాన్ని వేసుకునేవాడు, పవన్ కళ్యాణ్ కూడా వేసుకుని ఉండేవాడు. అంటే జగన్ని టార్గెట్ చేయటానికి ఏది దొరికినా, పూచిక పిల్ల దొరికినా బ్రహ్మాస్త్రం చేసినటువంటి రోజులు అవి. ఆ రోజుల్లో మరి ఆవిడ భయపడటం ఏమిటి వాళ్ళకి? బయటకు వచ్చి లేకపోతే ఢిల్లీ వెళ్ళిపోయి ఒక ప్రెస్ మీట్ పెడితే కాదన్నవారు ఎవరు? జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు ఆ రోజున? కాబట్టి ఆవిడేదో తను భయపడిపోయి ఇప్పుడు చెప్తున్నాను అనే మాటలో లాజిక్ ఉందని నేను అనుకోవడం లేదు.